దేశవ్యాప్తంగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అయితే సూరత్, మహిధర్పూర్లోని సూరత్ కే రాజా అనే వినాయకుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాడు. 25 కిలోలకు పైగా బంగారు, వెండి, వజ్రాభరణాలతో గణపయ్యను అలంకరించారు. పసిడి ధగధగలతో వజ్రపు కిరీటాన్ని ధరించిన గజాననుడు భక్తుల్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నాడు. గుజరాత్లోని ఖరీదైన గణేశుడిగా గుర్తింపు పొందాడు. 52 ఏళ్లుగా ఇక్కడి గౌరీ తనయుణ్ణి పసిడి నగలతో అలంకరిస్తున్నారు. అవన్నీ భక్తులు సమర్పించిన కానుకలే. కేవలం వినాయక చవితి ఉత్సవాల సమయంలోనే పసిడి, రజత, వజ్రాభరణాలతో అలంకరిస్తారు. ఈ ఏడాది కొత్తగా 6 అడుగుల పొడవైన కిలో బంగారు, వెండి నెక్లెస్లు కానుకల జాబితాలో చేరాయి. 1,00,000 అమెరికన్ వజ్రాలు పొదిగిన ఆకు రూపంలోని వెండి విగ్రహం సహా 7 కిలోల రజతంతో తయారైన మూషికరాజు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. సూరత్ కే రాజా వినాయకుడికి అలంకరించిన ఆభరణాల విలువ 32 లక్షలకు పైగా ఉంటుంది. వజ్రాభరణాలతో మెరిసిపోతున్న స్వర్ణ గణపతిని దర్శించుకునేందుకు గుజరాత్ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, రాజస్థాన్ నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. ఏటా సుమారు 5 లక్షల మంది ఈ స్వర్ణ గణపయ్యను దర్శిస్తారంటే అతిశయోక్తి కాదు. ఈ ఏడాది 6 లక్షల మందికి పైగా వస్తారని అంచనా. భక్తుల కోసం ప్రత్యేక యాప్ ద్వారా గణేశుడి లైవ్ దర్శనం కల్పిస్తున్నారు. ఆభరణాల రక్షణ కోసం 50కి పైగా సీసీ కెమెరాలు, 300 మంది వాలంటీర్లు, పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.